కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికించున్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపకనీయకము. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనూ సిగ్గునందుడు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకు. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొను. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములైనవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడును. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు జొచ్చియున్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. ఈ కీర్తన గ్రంథంలో 150 కీర్తనలలో 7 కీర్తనలు హెబ్రీ భాషలో ఉన్నటువంటి అక్షరమాల, అనగా ఏవైతే అక్షరాలు ఉన్నాయో దాన్ని అక్షరమాల అంటారు. అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయో వాటన్నిటిని వరుసగా రాసిన దాన్ని అక్షరమాల అంటారు. ఆ అక్షరమాల ప్రకారంగా కొన్ని కీర్తనలు రాశారు. హెబ్రీ భాషలో ఉన్నటువంటి అక్షరమాలలో 22 అక్షరాలు ఉన్నాయి వారి భాషలో. ఆ 22 వచనాలు కలిగినటువంటి విధంగా, లేకపోతే దాని గుణాంకాలుగా, దానికి మల్టిపుల్స్గా కీర్తనలు రాయబడ్డాయి. కొన్ని కీర్తనలు, వాటిలో ఇది మొదటిది. తర్వాత 34వ కీర్తన, 37వ కీర్తన, 111వ కీర్తన, 112వ కీర్తన, 119వ కీర్తన, 145వ కీర్తన. ఇవన్నీ కూడా హెబ్రీ భాష యొక్క అక్షరమాల ప్రకారంగా వ్రాయబడినటువంటి కీర్తనలు. మన తెలుగులో అక్షరమాలలో ఉన్నటువంటి 56 వచనాలు ఎలా ఉన్నాయో అలా వారి భాషలో 22 అక్షరాలు ఉన్నాయి. ఆ 22 అక్షరాలకు ఒక్కొక్క వచనం ఒక్కొక్క అక్షరంతో ప్రారంభమవుతుంది హెబ్రీ భాషలో. అది మనం చూసుకుంటే, తెలుగులో కనుక చూడాలనుకుంటే ఆతో మొదలయ్యి హాతోటి ముగిస్తుంది అనమాట. అలా ఈ 22 వచనాలు మొదటి ఒక్కొక్క వచనంతో ఒక్కొక్క వచనం ప్రారంభమవుతుంది. చెప్పబడినటువంటి ఆ 7 కీర్తనలు కూడా అటువంటి విధంగానే కొనసాగాయి. దీంట్లో ఇంకా కొన్ని విశేషమైనటువంటి విషయాలు చూడవచ్చు. ఒకటి, ఈ కీర్తన ఎవరు పాడినట్లుగా ఉంది అంటే, ఒక వ్యక్తి లేక ఒక దేశం పాపం చేసి దేవుని ఎదుట దూరంగా ఉండినటువంటి సందర్భంలో, వారి పాపాలను గురించి విన్నవించుకున్నటువంటి సందర్భంలో రాసినటువంటి కీర్తనగా కనపడుతుంది. అదే సమయంలో వారి పాపస్థితిని బట్టి, శత్రువులు వారిని హింసించుతున్నప్పుడు వారికి కలిగినటువంటి బాధను గుర్తు చేసుకుంటూ దేవుని సన్నిధిలో విడుదలను కలుగు చేయమని కోరుతూ చేసినటువంటి కీర్తనలాగా ఉంది. అదే విషయంలో
ఆ పాపాన్ని బట్టి దేవుడి యొక్క మార్గాన్ని తెలుసుకోకుండా శత్రువుల చేత తరమబడి బాధపడుతున్నటువంటి సందర్భంలో దేవుని యొక్క మార్గం వారి పక్షంగా తెలియపరచబడాలని, దేవుని యొక్క కృపా సత్యముల ద్వారా దేవుడు మరలా వారితో వ్యవహరించాలని కోరుతూ రాసినటువంటి కీర్తనగా కూడా దీన్ని చూడవచ్చు. అప్పుడు మనం చూడాలంటే దీంట్లో వారు ఒప్పుకుంటున్నటువంటి వారి పాపస్థితి అక్కడ చూడండి. ఇది 7వ వచనం. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము. తర్వాత 8వ వచనంలో యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునైనాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. వాళ్ళు పాపులుగా ఉన్నారు కనుక దేవుని తన మార్గాన్ని వారికి ఉపదేశించాలని విశ్వసించినటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. తర్వాత 11వ వచనం. యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. తర్వాత 18వ వచనం. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. ఈ 4 వచనాల్లో కూడా ఎవరైతే పాపం చేసి దేవుడికి దూరంగా ఉంటూ ఆ పాపాన్ని బట్టి వాళ్ళ జీవితంలో సంభవించినటువంటి శత్రువుల ద్వారా ఇబ్బందుల్లో పడి బాధను వేదనను పొందుతున్నటువంటి సందర్భంలో దేవుడు వారికి తమ మార్గాన్ని తెలియపరచాలని కోరుతూ చేసినటువంటి ప్రార్థనా గీతం. అయితే ఎవరు ఆ వ్యక్తి, లేకపోతే ఏ సందర్భంలో అనేటువంటిది మనం చూడాలంటే 22వ వచనం చూడండి. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. అంటే ఇది ఒక వ్యక్తి కంటే కూడా ఒక దేశం, లేకపోతే ఇశ్రాయేలు యొక్క దేశం మొత్తం కూడా కలిపి పాడుతున్నటువంటి పాట. అంటే ఆ దేశం మొత్తం కూడా దేవుని యొక్క మార్గం నుంచి తప్పిపోయి శత్రువు చేత తరమబడి ఇబ్బందులలో ఉండి లేక మరలా దాసత్వంలోనికి వెళ్ళిపోయి అప్పుడు వారు ప్రార్థిస్తూ విడుదలను కోరుతూ దేవుడు తన మార్గాన్ని వారికి తెలియపరచాలని కోరుతూ చేసినటువంటి ప్రార్థనా కీర్తన. లేక ఎవరైనా విశ్వాసి దేవునితో కొంత సమయం నడిచిన తర్వాత సరైన విధంగా నడవకుండా వారు చేసినటువంటి తప్పులు, పొరపాట్లు, పాపములు, అతిక్రమములు, మరి ఇంకా అక్రమములను బట్టి వారి మీదకి దేవుడు తీసుకొచ్చినటువంటి క్రమశిక్షణను బట్టి ఆ బాధలన్నిటిలో కూడా, వేదనలన్నిటిలో కూడా దేవుడి వైపు చూస్తూ మొరపెట్టుతున్నటువంటి పాడగలిగినటువంటి కీర్తన. తర్వాత కొన్ని విషయాలు ఇంకా చూడవచ్చు. 4వ వచనం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను తేటపరచుము. 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును వానికి బోధించును. 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఈ 4 వచనాల్లో దేవుడు ఆ విధంగా ప్రార్థించినప్పుడు వారికి కలిగిన నమ్మకం ఏమిటి అంటే, వారి మనసులలో కనుక ఇటువంటి హృదయాలు కనుక కలిగి ఉన్నట్లయితే వారు చేసేటువంటి ప్రార్థన ఆలకించుతాడు అనేటువంటి నమ్మకం. తర్వాత ఎందుకు ఆయన ఆ విధంగా వారి ప్రార్థన ఆలకిస్తాడు అంటే ఇక్కడ చెప్పబడింది 6వ వచనంలో. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వము నుండి ఉన్నవే కదా. 7వ వచనం. యెహోవా నీ కృపను బట్టి నీ దయచూపున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. తర్వాత 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములైనవి. ఈ విధంగా ఆ 3 వచనాల్లో దేవుని యొక్క స్వభావాన్ని గురించి, ఎందుకు మన ప్రార్థన ఆలకించుతాడు అనేటువంటి దానిని గురించి కూడా తెలియజెప్పారు. కనుక ఇక్కడ మనం చూసినటువంటి విషయాలన్నీ, ఒకటి మన పాపములు ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి కలిగినటువంటి బాధ, ఇక్కట్టు, వేదనల గురించి మాట్లాడినటువంటి కీర్తన. రెండవది, అటువంటి స్థితిలో మనసు మారి ప్రభువు వైపు తిరిగినప్పుడు ఏ విధంగా ఆయన తన మార్గాన్ని మనం బోధించాలని కోరినప్పుడు మన ప్రార్థన ఆలకించుతాడో, ఎవరి విషయంలో ఆయన ఆ ప్రార్థన ఆలకించుతాడో 4 వచనాలు చెప్పబడ్డాయి. ఇంకా కొన్ని విషయాలలో ఆయన యొక్క స్వభావం ఎటువంటిదో, ఎందుకు మన ప్రార్థన ఆలకించి మనకు విడుదల కలుగజేస్తాడో చెప్పబడింది. ఈ కీర్తనలో ఈ విషయాలన్నీ మనం చూడవచ్చు. ఈరోజు
చెప్పబడినటువంటి 3 వచనాల్లో ఉన్నటువంటి పాపములు, లేక అక్రమములు, లేక అతిక్రమములు అనే దాని గురించి చూద్దాం. 7వ వచనం. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకునుము. మనం 22వ వచనంలో చూసినట్లుగా ఈ కీర్తన ఇశ్రాయేలీయులు పాడుతున్నటువంటి కీర్తనగా కనుక మనం చూసినట్లయితే వాళ్ళు చెప్తున్నారు, మా బాల్య పాపములను నువ్వు జ్ఞాపకం చేసుకునవద్దు. తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా ఐగుప్తులో నుంచి వారికి విడుదల కలుగు చేసి వారందరినీ కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించి తర్వాత యోర్దాను నది దాటించి కనాను దేశంలో ప్రవేశింపజేస్తున్నాడు. 40 సంవత్సరాల యొక్క ప్రయాణం అంతటిలో కూడా దేవుడు వారిని పరిశోధించి వారి హృదయాలలో ఉన్నటువంటి ఆలోచనలు వాటన్నిటిని కూడా వెలుపలికి తీసుకుని వచ్చిన సందర్భంలో వారు చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. దేవుడు కోరిన విధంగా నడుచుకోలేదు. అది మొట్టమొదటిలో వారి జీవితంలో దేవుడిని అప్పుడే తెలుసుకొని దేవుని యొక్క విషయాల యందు విశ్వాసం ఉంచటం ప్రారంభించి దేవుడు వారిని పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి ఆ పిలుపుకు తగిన విధంగా దానిలో ప్రవేశించేటువంటి సందర్భంలో మెల్లమెల్లగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఆయనకు వ్యతిరేకంగా లేచి చేసినటువంటి క్రియలన్నీ కూడా మనం బాల్య పాపాలుగా అనుకోవచ్చు. ఎందుకంటే వారికి అప్పుడప్పుడే వారి యొక్క సంబంధం దేవునితోటి ప్రారంభమైంది కాబట్టి అవన్నీ చూసినప్పుడు చాలాసార్లు సంఖ్యాకాండంలో కనుక చూస్తే చివరికి ప్రభు చెప్పవలసి వచ్చింది, నేను ఈ తరము వారి వలన విసిగి ఉన్నాను, నేను అనుగ్రహించబోయేటువంటి వాగ్దాన దేశంలో వీరెవరూ ప్రవేశింపకూడదని నేను ప్రమాణం చేస్తున్నాను. మొట్టమొదటిలో వారిని తీసుకుని వచ్చినప్పుడు అటువంటి ప్రమాణం చేయలేదు. 3వ అధ్యాయం నిర్గమకాండంలో 6వ అధ్యాయంలో చూసినప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి వారికి విడుదల కలుగు చేసి కనాను దేశంలో ప్రవేశపెడతాను అని చెప్పినటువంటి విధంగానే మనం తిన్నగా రాయబడినట్లుగా చూస్తాం. కానీ చివరికి సంఖ్యాకాండానికి వచ్చేటప్పటికి దేవుడు వారి హృదయాలలో ఎటువంటి విశ్వాసము ఏ విధంగా ఉన్నది, వారి హృదయాలు ఆ కనాను దేశంలో ప్రవేశపెట్టబడిన తరువాత యథార్థమైన హృదయంతో దేవుడిని ఆరాధించి ఆయనను వెంబడించగలరా లేదా అని పరీక్షించడానికి చూచినప్పుడు వాళ్ళందరూ కూడా విశ్వాసంలో ఆ పరీక్షలో కూడా తప్పిపోయారు. ఆ తప్పిపోయినవన్నిటిని కూడా దేవుడు దావీదు బాల్యపాపాలుగా గుర్తించి ఇప్పుడు ఇక వాడితోటి నువ్వు వ్యవహరించవద్దు అని చెప్తున్నాడు. పాపం అనగా ఏమిటి? దేవుడు ఏ సంకల్పంతో అయితే మనలను సృష్టించున్నాడో ఆ సంకల్పం నుంచి తప్పిపోయి జీవించటం అనేటువంటిది పాపం. ఆ సంకల్పం తప్పిపోయినప్పుడు రకరకాలైన విషయాలలో మన జీవితాన్ని సంతోషపరచడానికి చేసేటువంటి క్రియలు పాపములు. పాపము అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం అనేటువంటి గురి నుంచి తప్పిపోవటం. ఆ మనిషి ఎప్పుడైతే దేవుడు ఎందుకు మనం సృష్టించున్నాడో ఆయన ఉద్దేశం ఏమైనదో అది మర్చిపోయి జీవించినప్పుడు అది పాపంగా దేవుడు గుర్తిస్తాడు. అంటే సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుడిని, ఆయన మనల్ని సృష్టించిన ఉద్దేశాన్ని మనం మర్చిపోయి మనము దేవుడు లేకుండా ఉన్నటువంటి జీవితంలోనికి మసలుకొని మన ఇష్టం వచ్చినట్లుగా జీవించినటువంటి జీవితం అంతా కూడా దేవుడు పాపంగా పరిగణించుతాడు. దానిని వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఆ కనాను దేశంలో ప్రవేశపెడతాను అని చెప్పినటువంటి మాటను వారు సరైన విధంగా అర్థం చేసుకొని ఆ గురి వైపుకు వెళ్ళలేదు. ఒక కాలేబు యెహోషువ మాత్రమే అటువంటి విధంగా నడిచినటువంటి సముదాయంలో ఉండిపోయారు. మిగిలిన వారందరూ కూడా 20 సంవత్సరాలు పైబడి దేవుని యొక్క అద్భుత కార్యములన్నీ కూడా చూసి ఏ విధంగా వారు ఆ గురి యొద్దకు వెళ్ళాలో ఆ విధంగా గురి యొద్దకు వెళ్లకుండా తప్పిపోయినటువంటి వారి యొక్క శవములన్నీ కూడా అరణ్యంలో రాలిపోయాయి. ఆ బాల్య పాపం అంటే ఆ పాపం ఏదైతే దేవుడు మనలను కూడా ఇప్పుడు ఈ తరములో తర్వాత నూతనమైనటువంటి నిబంధనలో మనలను పిలిచినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యాన్ని అనగా రాబోతున్నటువంటి మహిమలో ఆయనతో కూడా కలిసి మహిమలో రాజ్యము ఏలబోతుటకు పిలువబడిన మనందరం కూడా ఆయన మహిమకు ఆయన రాజ్యమునకు పిలువబడిన మీరు దానికి తగిన విధముగా నడుచుకున్నాడు.
మొదటి తెస్సలోనికలు 2:12 కనుక పిలుపు యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తెరిగి పాపాన్ని జయించుతూ పాప క్రియలను విడిచిపెట్టి మరి ఆ గురి వద్దకు మనం పరిగెత్తకపోయినట్లయితే అవంతయు కూడా దేవుడు పాపంగా పరిగణిస్తాడు. మన పాపాన్ని క్షమించినప్పటికీ మనం అటువంటి క్రియలలో ఇంకనూ కొనసాగుతున్నట్లయితే వాటన్నిటి విషయమై మరి మనం గుర్తు చేసుకొని దేవుని దగ్గరకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటిది 7వ వచనంలో నా అతిక్రమములు అంటే ఏంటంటే ఏదైతే ఒక క్రమం ఉన్నదో దాన్ని చేయకుండా ఉండటం. అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ఆజ్ఞను మనకి తెలియజెప్పిన తర్వాత దానిని ఉల్లంఘించడం అనేటువంటిదే అతిక్రమం. ఆజ్ఞాతిక్రమమే పాపమని కూడా మనం మొదటి యోహాను రాసిన పత్రిక 3:4 చూస్తాం. కానీ అంటే ఈ ఆజ్ఞ అనేటువంటిది మనకి తెలుసు, అది చేయకూడదని తెలుసు. కానీ ఇష్టపూర్వకంగానైనా సరే కొన్నిసార్లు మనకి తెలియకపోయినప్పటికీ కూడా మన ఉద్దేశపూర్వకంగా కావచ్చు లేక అనాలోచితంగా కూడా చేసి ఉండవచ్చు. ఆ రెండిటిని అంటే ఆ విధంగా అతిక్రమించేటువంటి దాని అంతటిని కూడా ఇప్పుడు వారు చేసినటువంటి పాపములన్నిటినీ కూడా ఇప్పుడు మళ్ళీ వాడు గుర్తు చేసుకుంటున్నారు. ఉదాహరణకి సంసోను విషయంలో చూస్తే అతడు నాజీరు చేయబడినవాడు. అతడు చచ్చినటువంటి దానిని ముట్టకూడదు, దానిలోంచి ఏది తినకూడదు. కానీ సింహంలో నుంచి చనిపోయిన దాంట్లోంచి వచ్చినటువంటి తేనెను తాగాడు. తర్వాత అతడు నాజీరు చేయబడిన వాడు కనుక వెంట్రుకలు కత్తిరించుకోకూడదు, కానీ వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. అవన్నీ కూడా అతిక్రమములు. అంటే ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పాడో వాటిని చేశాడు. అదేవిధంగా పేతురుకు కూడా తెలుసు ఈయన దేవుని కుమారుడు, రాబోతున్నటువంటి వచ్చినటువంటి క్రీస్తు అని. అయినప్పటికీ కూడా ఆయన నేను క్రీస్తును ఎరగనని 3 సార్లు బొంకాడు. అది కూడా అతిక్రమం కిందకే వస్తుంది. అలా మన క్రైస్తవ జీవితంలో కనుక ఏదైతే దేవుడు మనకు చెప్పి ఉన్నాడో ఆజ్ఞలన్నిటినీ కూడా ఆ ఆజ్ఞలను మనకి తెలిసిన కానీ తెలియకపోయినా కానీ మనం అతిక్రమించుతూ కనుక జీవించుతున్నట్లయితే దాని ద్వారా వచ్చేటువంటి పరిణామాలు, ఆ రోజులలో ఇశ్రాయేలు వారికి శత్రువుల ద్వారా దేవుడు బాధను వేదనను కలుగజేశాడు. కనుక ఈ రోజులలో మనకు ఆయన ఏది సరైనదని అనుకుంటాడో తిరిగి మనం ఆయన గమనంలోనికి రావడానికి, ఆ పాపములు చేయకుండా సరైన విధంగా ఆజ్ఞలను అతిక్రమించకుండా జీవించగలగటానికి తన బిడ్డలను ఆయన ప్రేమించుతాడు. కనుక వాటన్నిటిలో సరైన విధంగా తిరిగి మరలా పునరుద్ధరించుకుని జీవించగలగటానికి ఆయన మనని ప్రేమించేవాడుగా ఉన్నాడు. కనుక ఎవరైతే పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చి మొరపెడతారో వారందరి విషయంలో కూడా ఆయన చక్కగా చూసి వారికి విడుదల కలుగు చేయటకు సామర్థ్యం కలిగిన దేవుడు. తర్వాత ఇక్కడ 11వ వచనం, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించవు. ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ చెప్పబడినటువంటి ఇంగ్లీష్లో వాడబడినటువంటి మాట ఇనిక్విటీ అని రాశారు. పాపం అనే దానికి తెలుగులో పాపమని తర్జుమా చేయబడింది. ఇనిక్విటీ అనేటువంటి మాటకి ఏంటంటే అర్థం అక్రమము అని. అంటే ఏది క్రమం కాదో అది చేసేటువంటి వాళ్ళు అని. క్రమం ఏమిటి? సృష్టికర్త అయినటువంటి దేవుడిని హృదయపూర్తిగా పూర్ణ బలంతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనసుతోనూ ఆయనను స్తుతించి కొనియాడి పూజించుట. అలా కాకుండా వేరే దానిని పూజించి కొనియాడి ఆరాధించి వేరే దాని మీద మనసు ఉంచుకొని విశ్వసించేటువంటిది దానిని అక్రమము అన్నారు. అంటే ఆ అక్రమం చేసే విషయంలో ఒక మనిషి దేవుడి మీద కూడా ఆధారపడకుండా తన సొంత శక్తి చేత ఆధారపడినప్పటికీ అది కూడా అక్రమమే అవుతుంది. సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఏం కోరుతున్నాడు? మన హృదయాలన్నింటిలో కూడా తండ్రి అయినటువంటి దేవుని యథార్థమైన విధంగా మన హృదయంలో ప్రతిష్ఠించి ఆయన ద్వారా జీవించుతున్నామనే విషయాన్ని సంపూర్ణంగా గ్రహించి ప్రతిరోజు మన జీవితాన్ని ఆయన ద్వారా జీవించటం అనేటువంటిది అభ్యాసపూర్వకమైన అనుభవంగా మార్చుకోవాలి. అలా కాకుండా
మన జీవితంలో మన సొంత శక్తి, బలము, మనకు కలిగినటువంటి వనరులు, జ్ఞానము, బుద్ధి, సంపద వాటి ద్వారా కానీ, లేక మన హృదయాలు వేరే దేవతల వైపు కానీ, వేరే దేవతలని కొలవబడేటువంటి మనుషుల మీద కానీ ఆధారపడినట్లయితే అదంతయు కూడా దేవుడు అక్రమంగా పరిగణించేవాడుగా ఉంటాడు. కనుక వీరు అనేకసార్లు యుద్ధం చేసినప్పుడు, లేక వారి సొంత బలం చేత శత్రువులను ఎదుర్కొనడానికి వెళ్ళినప్పుడల్లా వారికి కలిగిన పరాభవం, తర్వాత వారి హృదయాలు అన్య దేవతల వైపు తిప్పబడి చివరికి బబులోను దాసత్వంలో వెళ్ళినటువంటి స్థితి, అవన్నీ కూడా వారి అక్రమమలే. కనుక మన జీవితంలో కూడా అందుచేతనే వారిని మనం చూడవచ్చు. అది మనం 2వ రాజుల చివరిలో, తర్వాత 2వ దినవృత్తాంతాలు చివరి అధ్యాయాల్లో, తర్వాత యెషయా గ్రంథంలో, యిర్మీయా గ్రంథంలో, యెహెజ్కేలు పుస్తకంలో, వీళ్ళన్నిటిలో కూడా రాయబడినటువంటి విషయాలన్నిటిలో అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపం ఏమిటి అంటే విగ్రహారాధన. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడిని విడిచిపెట్టి జీవపు ఓట అయినటువంటి ఆయనను మర్చిపోయి, అది ఓడిపోయినటువంటిది అంటే కారిపోయేటువంటి పాత్రలు కలిగినటువంటి వేరే విగ్రహములను ఆధారంగా చేసుకుని వారి జీవితాలను కొనసాగించిన దానిని బట్టి వాళ్ళందరూ కూడా బానిసత్వంలోనికి వెళ్ళవలసి వచ్చింది, దాసత్వంలోకి మళ్ళా 70 సంవత్సరాలు. అది అక్రమం. అంటే దేవునికి వ్యతిరేకంగా నా హస్తాన్ని లేపి నా జీవితంలో నీవు అవసరం లేదు అని చెప్పటం అన్నమాట. అది భయంకరమైనది. వాళ్ళ ఒక దేశంగా వాళ్ళని చూసుకున్నప్పుడు మొట్టమొదటిలోనూ దేవుడు వారిని పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తిరగకుండా గురి తప్పి జీవించిన జీవితాలు. వాళ్ళు ఒక రాజ్యంగా ఏర్పడి చివరికి మరలా కనాను దేశంలో ప్రవేశించిన తరువాత కూడా వారు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించకుండా జీవించినటువంటి జీవితాలు. చివరికి వచ్చేటప్పటికి దేవుడిని విడిచిపెట్టి వేరే దేవతలను పూజించి దేవుని యొక్క దానికి వచ్చిన పరిణామం ఏంటంటే దేవుడు వారిని మరలా దాసత్వంలోనికి 70 సంవత్సరాలు పంపవలసి వచ్చేది. కనుక విశ్వాసులమైన మన జీవితంలో కూడా మనం చూసి నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. విశ్వాసులంగా రక్షణ పొందిన తరువాత దేవుని యొక్క సంకల్పం అనేటువంటి గురిని కాకుండా వేరే దానిని యందు మనం సంతోషించినట్లయితే అప్పుడు బాల్య పాపములు చేసిన వారి యొక్క లెక్కలోని విధంగా మనం వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనం కొంత సర్దుకున్న తర్వాత కొన్ని విషయాలు తెలిసినప్పటికీ పర్వాలేదులే, దేవుడు క్షమించుతాడులే అనుకుంటూ అజాగ్రత్తగా జీవించిన జీవితాలన్నిటినీ కూడా ఆజ్ఞాతిక్రమం కింద వచ్చి వాటిని కూడా దేవుడు తన లెక్కలోకి తీసుకొని మన జీవితంలో వాటికి చెందవలసినటువంటి క్రయాన్ని కూడా మనం చెల్లించే రీతిగా మన జీవితంతో వ్యవహరించుతాడు. దాని తరువాత మనకు అన్ని పరిస్థితులు సరిగా అనుకూలించి అన్నిటిలో సరిగా జీవిస్తున్నప్పుడు ఎటువంటి సంపూర్ణ హృదయంతో మన ప్రభువుని కొనియాడి ఆరాధించి లోబడి ఆయన ద్వారా మాత్రమే మన జీవాన్ని, ఊపిరిని, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను కలిగి జీవించాలో ఆ విషయంలో కనుక తప్పిపోయి వేరే దాని వైపు కనుక మన హృదయాన్ని కనుక ఎత్తుకున్నట్లయితే, మన హస్తాన్ని కనుక దేవునికి వ్యతిరేకంగా లేపినట్లయితే అది మరింత భయంకరమైనదిగా ఉంటుంది. దేవుడు దానికి తగినటువంటి శిక్షను విధించేవాడుగా ఉంటాడు. తర్వాత 18వ వచనం, నా బాధను నా వేదనను కనుగొనము, నా పాపములన్నిటినీ క్షమింపము. ఇంకొక విషయం మనం ఏం చూడవచ్చంటే, కేవలము ఒక దేశం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా మనం అందరం కూడా ఇటువంటి విధంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగతంగా నూతన నిబంధనలో కానీ మరి పాత నిబంధనలో కానీ దేవుడికి తెలిసి చేసినటువంటి పాపాలు, దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా నడిచిన వారి జీవితాల్లో కలుగుతున్నటువంటి అనేకమైనవి నూతన నిబంధనలో కూడా గుర్తించి రాశారు. అవి మనం గుర్తు చేసుకోవచ్చు. పాత నిబంధనలో చూస్తే కీర్తనలు 38వ అధ్యాయం 3వ వచనం, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఎందుకు నా ఎముకలు ఇరిగిపోయి దాంట్లో స్వస్థత లేకుండా పోయింది? నేను గట్టిగా నిలబడటానికి, కూర్చోవడానికి, నడవడానికి అవసరమైనటువంటి నా ఎముకలలో స్వస్థత లేదు. అంటే నేను చేసినటువంటి దోషములు, పాపములన్నీ కూడా ఇక్కడ మనం చదివినటువంటి నా బాధ వేదనను కనుగొనమని చెప్పినట్లుగా 18వ వచనంలో, నేను చేసినటువంటి పాపాల ద్వారా నేను నీతో కలిసి సహవాసంలో కూర్చున్నట్టు కానీ, నీతో కలిసి నడుచుట కానీ,
నీతో కలిసి ఆలోచించి నీ మార్గమును తెలుసుకునేటువంటి విధంగా నా పాపములు నీకును నాకును అడ్డంగా వచ్చాయని దావీదు చెప్తున్నాడు. తర్వాత 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం నుంచి, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అంటే ప్రభు యొక్క బలలో పాలు పొందేటువంటి సందర్భంలో మనం చదివేటువంటి వాక్య భాగం, ఎవరైతే ప్రతి వాళ్ళు కూడా పరీక్షించి పాత్రలోనూ రొట్టెలోనూ పాలు పొందాలి. ఏం పరీక్షించుకోవాలి? దేవునికి వ్యతిరేకమైనది మన జీవితంలో ఏదైనా ఇంకనూ కొనసాగుతున్నదా అనేది పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నట్టు అనే మాటకు అర్థం ఏంటంటే, పరీక్షించుకొని ఒప్పుకున్నట్టు మాత్రమే కాకుండా పరీక్షించుకున్నది ఒప్పుకొని దాని మీద జయం పొందినటువంటి జీవితంలోనికి రావటం. ఆ రొట్టెను ఆ పాత్రను పాలు పుచ్చుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణములో మనం పాలు పంపులు పొందుతున్నామని మనం ఒప్పుకునటం. అంటే ఆయనతో పాటుగా ఆయన మరణంలో నన్ను కూడా నేను ఐక్యపరుచుకొని జీవించుతున్నటువంటి జీవితంలో నేను జీవిస్తున్నాను అని చెప్పటం. అలా కనుక చేసినట్లయితే, ఎవరైనా కనుక చనిపోయినట్లయితే వాడికి పాపంతో ఇక జోలి ఏమీ ఉండదు. కనుక నేనేంటి పరీక్షించుకోవాలి? నేను ఈ లోకం కనుక జీవించుతున్నానా, లేక ప్రభుతో కూడా సిలువ వేయబడి ఉన్నానా? ప్రభు యొక్క దేహము, ఆయన యొక్క రక్తం మీద నా జీవితాన్ని తిని త్రాగి తృప్తి చెంది పాపంతో ఇక ఏమీ జోలి లేకుండా జీవించుతున్నానా అనేది పరీక్షించుకోవాలి. అలా కాకుండా కొంతమంది కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులు జీవించుతూ మళ్ళా ప్రభు పనులలో కూడా పాలు పంపులు పొందారు. అలా పొందినప్పుడు పౌలు వాళ్ళని గురించి చెప్తున్నాడు ఏంటంటే, మీలో కొంతమంది బలహీనులు, అంటే శరీర రీతిగా బలహీనంగా అయిపోయారు. తర్వాత అంతకంటే ఇంకొకటి ఏమైందంటే రోగులు అయిపోయారు. దాని తర్వాత అంటే బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళు గుర్తెరిగి ప్రభువు వైపు తిరిగి సరి చేసుకొని పరీక్షించుకొని సరైన విధంగా యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందినట్లయితే బాగుండేది. అలా చేయక ముందుకు కొనసాగడం ద్వారా వాళ్ళు రోగగ్రస్తులయ్యారు. ఆ రోగగ్రస్తులైనప్పటికీ కూడా ఇంకా వారు సరైన విధంగా ప్రభు వైపు ఎటువంటి పశ్చాత్తాప హృదయంతో తిరగలేదు కనుక చనిపోయారు. అది ఎంతో దుఃఖకరమైన విషయం. తర్వాత 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనం నుంచి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనము ఆయనను కొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనను, అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. మరణకరమైన పాపము కలదు, అట్టి దానిని గురించి వేడుకొనవలనని నేను చెప్పటలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరైనా సరే మరణకరమైన పాపము కనుక చేసినట్లయితే, మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు క్షమించుతాడు అని చెప్తున్నాడు. కనుక ఇంకొక చోట చూస్తే యాకోబు పత్రిక 14వ వచనం నుంచి, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును. 16వ వచనం, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉండను. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఆ మనిషి ఒకతను ఎవరైనా రోగి అయి ఉన్నాడా వాడు పెద్దలను పిలవనంపవలను, వాడు నూనె రాచి ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన అతన్ని లేపును, అంటే స్వస్థపరుస్తుంది. అది ఎందుకు అతనికి అస్వస్థత కలిగింది? పాపాన్ని బట్టి. ఆ విధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక్క మనసుతోటి దేవుని హృదయాన్ని అతని పక్షంగా గుర్తెరిగి కలిసి వచ్చి అతని మీద చేతులుంచి ప్రార్థించడం ద్వారా అతడు స్వస్థత పొందుతాడని రాయబడింది. అటువంటి పాపములను బట్టి అతడు ఇక్కడ అస్వస్థుడిగా, అంటే ఆత్మ సంబంధంగా కానీ శరీర సంబంధంగా కానీ అస్వస్థుడిగా చేయబడ్డాడనేటువంటిది అర్థం.
అతడు ఎప్పుడైతే ఒప్పించబడ్డాడో, నేను చేసినటువంటి పాపాన్ని బట్టి నాకు ఈ బాధ వేదన కలిగిందని, అప్పుడు గనక అతడు సంఘంలో ఉన్న పెద్దలను కనుక పిలిపించినట్లయితే, వారు దేవుని మనసు కనుగొని అతని మీద చేతులుంచి నూనె రాసి ప్రార్థించినట్లయితే అతడు స్వస్థపరచబడతాడు అని చెప్తుంది. అంటే ఏం జరిగింది? అతడు చేసినటువంటి పాపాన్ని బట్టి అతడు అస్వస్థుడిగా మారాడు. అక్కడ మనం 18వ వచనంలో చూసినటువంటిది కూడా అదే. నా బాధను, నా వేదనను చూడము, నా పాపం నుంచి నన్ను క్షమించము. కనుక మనం ఈ 4 వచనాల్లో చూసినటువంటి మాటలన్నీ కూడా మనం సరైన విధంగా అవగాహన కలిగి మన పాపములు, మన అతిక్రమములు, అక్రమములు, వీటి ద్వారా వచ్చేటువంటి మన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సరైన విధంగా చూసుకొని, ఇశ్రాయేలు వారు చేసినటువంటి విధంగా కాకుండా సరైనటువంటి క్రమంలో మనకు విడుదల కలుగజేసినటువంటి దేవుని వైపు గురి కలిగి, మనను పిలుచుకున్నటువంటి పిలుపు యొక్క ఔన్నత్యం యొక్క గురి వద్దకు సరైన విధంగా జీవించుతూ, ఆయన ఆజ్ఞలను అతిక్రమించకుండా, అక్రమం చేయకుండా మనం జీవించగలుగుటకు దేవుడు మనకును సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఎంతో వందనాలు. మీ వాక్యంలో మేము చూడగలిగిన వాక్య భాగాలన్నిటిని బట్టి కూడా స్తోత్రాలు. మరి అవన్నీ కూడా మా అవగాహనకు తీసుకుని రావటంలో కలిగిన మీ ఉద్దేశం, మేము వాటి ద్వారా లాభం పొంది మా జీవితాలు మీరు కోరినటువంటి గురి వద్దకు పరిగెత్తడానికి, మీరు మమ్మల్ని పిలిచినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి ఆ సంకల్పం సంపూర్ణం చేయబడులాగున మేము జీవించగలుగుటకు మాకు కావలసినటువంటి ధన్యకరమైనటువంటి స్థితిలో ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం. మా ముందుంచబడినటువంటి ఇశ్రాయేలు దేశం యొక్క స్థితిని, అదేవిధంగా మా యొక్క జీవితాల్లో కూడా అనేక సార్లు అనేక సందర్భాలలో ఆ విధంగా మీ నుంచి దూరంగా తొలగినటువంటి జీవితాలను మరలా మాటిమాటికి మా గమనానికి తీసుకుని వస్తూ, మిగిలినటువంటి మా జీవితం మీ కొరకు ఇష్టకరంగా ఏ విధంగా జీవించాలో మాకు తెలియజెప్పుతున్నందుకు పరిశుద్ధాత్మ దేవుడు మాకు తోడుగా ఉండి ఆ వెలుగును మాకు ప్రసాదించినందుకు వందనాలు చెల్లించుతూ, ఈ వాక్యమును ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.